దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే అంటూ మనం ప్రతి కార్యక్రమంలో కూడా జ్యోతి ప్రజ్వలన చేసే మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మనం జ్యోతి ప్రజ్వలన చేస్తాం. జ్యోతి ప్రజ్వలన అనేది ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, వీరు దుబా వాస్తవ్యులు. వారి ప్రాథమిక విద్య విశ్వ హిందూ పరిషత్లో జరిగింది. హైదరాబాద్లో మంచి ప్రాక్టీస్ ఉన్నప్పటికీ హిందూరు మీద ఉన్న ప్రేమతో గత 15 సంవత్సరాలుగా జిల్లాలో చార్టెడ్ అకౌంటెంట్గా సేవలు అందిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో 12 మంది విద్యార్థులు CA పూర్తి చేసుకున్నారు. వీరు వివేకానందుడి స్ఫూర్తితో అనేక మంది విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. నేటి కార్యక్రమానికి విచ్చేసిన మరొక అతిథి ఇందూరు యువతకు మరియు నగరానికి సుపరిచితులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. వీరు గతంలో 20 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్లో పనిచేశారు. ప్రస్తుతం ఇందూరు అర్బన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నేటి ప్రధాన వక్త శ్రీ అప్పాల ప్రసాద్ గారు బీకామ్ LLB పూర్తి చేశారు. గత 40 సంవత్సరాలుగా సంఘ ప్రచారకగా ఉన్నారు. సంఘ ప్రచారక అంటే సంఘమే తన కుటుంబంగా భావించి పూర్తి సమయాన్ని సంఘం కోసం అర్పించడం. గత 40 సంవత్సరాలుగా సంఘ ప్రచారకగా ఉన్నారు. స్వదేశీ జాగరణ మంచ్లో ప్రాంత సంయోజకగా పనిచేసి ప్రస్తుతం సామాజిక సమరసత ప్రాంత సంయోజకగా ఉంటూ కళా విభాగానికి అఖిల భారత ప్రముఖగా వ్యవహరిస్తున్నారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నన్ను కనిపించి చదివించిన మా తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులను గుర్తు చేసుకుంటూ వేదికను అలంకరించిన ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు,
మరి అప్పల ప్రసాద్ గారికి, ఈరోజు యువ సమ్మేళనంకు వచ్చిన సోదరులకు ఆహ్వానం. నన్ను అంటే నేను చదువుకునే సమయంలో నన్ను బాగా మోటివేట్ చేసిన కొటేషన్స్లో వివేకానంద స్వామిది చాలా ఎఫెక్టివ్ ఉంది. అందులో ఇప్పటికీ ప్రతిరోజు అంటే మా ఆఫీస్లో కానీ మా ఇంట్లో కానీ నేను ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా వివేకానంద స్వామిదే ఇస్తాను. అందులో మొదటిది అంటే నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటే మన కర్మను మనమే సృష్టించుకుంటాం. మనం చేసే పనే డిసైడ్ చేస్తుంది అంటే. సో నువ్వు చెడు ఆలోచిస్తే చెడు అవుతుంది, మంచి ఆలోచిస్తే మంచి అవుతుంది. నువ్వు ఎగ్జామ్లో నేను అరే ఎలా రాస్తాను, ఫెయిల్ అవుతాను అనుకుంటే అలానే అవుతుంది. పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది. యాక్చువల్గా యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అనేది ఎస్పెషల్లీ యువకులకు గురించే కాబట్టి, ఈరోజు యువకులు ఒక నార్మల్ ఏంటి రావట్లేదా సౌండ్? యువకులు ఎలా అంటే ఒక పద్ధతి అంటే ఒక పద్ధతిలో కాకుండా అంటే టెక్నాలజీ చాలా స్పీడ్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ చాలా ఉండే. అంటే సార్ వాళ్ళు చదువుకున్నప్పుడు వేరే, నేను చదువుకున్నప్పుడు నాకు ఇంటర్నెటే లేదు, ఫోనే లేదు. ఇంటర్నెట్కి వెళ్ళి డేటా తీసుకొచ్చుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని నోట్స్ రాసుకునేది. ఇప్పుడు అసలు ఎనఫ్ అంటే అవుట్ స్టాండింగ్ ఎంత అవసరం ఉంటే అంతకంటే ఎక్కువ డేటా వస్తుంది. సో నేనంటే ఎంతసేపు ఆ లింక్ దాన్ని యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ దాంతోనే లింక్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే యువత నేను మెయిన్ అంటే 2 నిమిషాలు 2 to 3 minutes మాట్లాడతాను, సార్ మాట్లాడాలి కాబట్టి. యువత కొత్త దాని గురించి సెర్చ్ చేయాలి. నేను ఎలా డెవలప్ కావాలి, నా సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నాతో పాటు నలుగురిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇన్స్పైర్ చేయాలి అనేది. ఎన్ని ఫొటోస్ కెపాసిటీ ఉంటుంది అవన్నీ రీసెర్చ్ చేసి కొంటాం. దాని మొబైల్ ఎంత మ్యాక్సిమం 4 years 5 years రీసెర్చ్ చేసి ఉంటుంది మన దగ్గర. ఆ మొబైల్ కోసం మనం ఎంత ఆల్మోస్ట్ మనం 4-5 సంవత్సరాల ఫోన్ గురించి అంత రీసెర్చ్ చేసినప్పుడు వై వి కాంట్, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఎందుకు అంటే దానికి సరైన అవగాహన లేక, ఈ అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. దానికి తోడు అప్పల ప్రసాద్ గారు రావడం, నేను ఆయనతో స్టేజ్ పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. సో నేను అప్పల ప్రసాద్ గారు మాట్లాడి మనల్ని ఇంకా ఉత్తేజపరిచి చాలా విషయాలు నేను ఆయన వీడియోస్ ఫాలో అవుతాను. లాస్ట్ 3 years నుంచి ఆయన వీడియోస్ ఫాలో అవుతాను. అసలు సారు చెప్పే విషయాలు వింటే నేను రియల్గా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి నా సమయాన్ని తగ్గించి ఆయనతో మాట్లాడించి మనం ఎక్కువ పడాలి, బెనిఫిట్ కావాలనే ఉద్దేశంతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దుబా ప్రాంతంలో యువజన సమ్మేళనం ఆజాద్ హింద్ ఫౌజీ ఆధ్వర్యంలో మరియు ఆర్ఎస్ఎస్ ఇచ్చిన సందేశం ప్రకారము ఈ కార్యక్రమాలు ఈరోజు ఇందూరులో 2 దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఎట్లయితే మనము హిందూ సమ్మేళనాలు గత 2 నెలల ముందు చేసుకున్నామో దాంట్లో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జెన్జీ భారతదేశ భవిష్యత్తు జెన్జీ చేతిలోనే ఉన్నది, యువకుల చేతిలో. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ప్రధాన వక్త, సామాజిక సమరసత ప్రాంత సంయోజక్ అప్పల ప్రసాద్ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సిఏ వినోద్ గారికి,
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యువకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఆర్ఎస్ఎస్ అంటేనే యువతలో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను మనము పెంపొందించడమే ఈ ఆర్ఎస్ఎస్ మనకు ముందు నుంచి కూడా కొత్తగా ఏం కాదు. ఈరోజు జెన్జీ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు యువకులు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఉన్నారు. యువత ద్వారా సమాజంలో ఐక్యత, సేవా కార్యక్రమాలు, జాతీయ చైతన్యాన్ని బలోపేతం చేయడానికి సంఘం ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. యువత కోసం ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రధాన సేవలు వ్యక్తిత్వ వికాసం, శారీరక వ్యాయామాలు, క్రీడలు, యోగా, క్రమశిక్షణతో పాటు అనేక కార్యక్రమాలు మనము అంటే యువతలు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, దేశానికి సేవ చేయాలని ఒక ఆలోచన కలుగుతూ ఉందంటే ఈరోజు దానికి ప్రధానమైన కారణం మనము ఆర్ఎస్ఎస్. అదేవిధంగా ఆ సమయ పాలన, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తన, ఇవన్నీ కూడా ప్రధానమైన లక్ష్యాలు. ఏదైతే వందలాది సంవత్సరాలు విదేశీ పరిపాలన తర్వాత 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ స్వతంత్రం సాధించి. కానీ 2022లో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల స్వతంత్ర కార్యక్రమాలు మనము ఉత్సవాలు చేసుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు, యువకులలో ఏదైతే దేశం కోసం చిన్న వయసులో ప్రాణాలు అర్పించిన అనేక మహానుభావులను తలుచుకొనడం, ఇదంతా కూడా మన బాధ్యత. భవిష్యత్తులో దేశం కోసం, దేశం అభివృద్ధి కోసం, దేశ నిర్మాణం కోసం 2047 వరకు ప్రపంచంలో భారతదేశం విశ్వగురు స్థానానికి ఎదగాలనేది ఏదైతే మన ప్రయత్నం జరుగుతుందో దాంట్లో ముఖ్యమైన పాత్ర యువకులు మీదే. కనుక స్వతంత్రం సాధించినాం. ఇప్పుడు పోరాడాల్సింది దేశ అభివృద్ధి కోసం, ప్రపంచంలో భారతదేశాన్ని మొదటి స్థానం నిలబెట్టుకోవడమే మన బాధ్యత. యువత తలుచుకుంటే అసాధ్యం అనేది ఏది లేదు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం. కనుక ఏదైతే మన కోసం ఈరోజు హాయిగా ఇక్కడ ఉన్నామంటే ఎటువంటి చిన్న వయసులో అనేక మంది ఉరితాడుకు కూడా భయపడక స్వతంత్రం సాధించిన వారి ఆశయాలకు అనుగుణంగా మన కోసం బార్డర్లో రక్షణ మైనస్ డిగ్రీలో పనిచేస్తున్న సైనికుల్ని మనము స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి దురలవాట్లకు పాల్పడకుండా దేశం ముఖ్యం, తర్వాత మన కుటుంబం అనే ఒక నినాదంతో మనమందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. భారతమాత బిడ్డల్లారా వందే మాతరం.
వందే మాతరం వందే మాతరమన్న గొంతు మనదిరా, భగత్ సింగు ఆజాదుల జాతి మనదిరా, గొంతులన్నీ ఒక్కటైతే నలుదిక్కులు అదురునురా, అడుగులన్నీ ఒక్కటైతే జాతి ప్రగతి సాగునురా. వందే మాతరం వందే మాతరం. నేతాజీ జై హింద్ అని పిలుపునివ్వగా, వివేకుడే హిందువునని చాటి చెప్పగా, వీర శివ శంఖమునే పూరించగా, ప్రతాపుడే భుజబలమును చూపించగా. వందే మాతరం వందే మాతరం. జనని జన్మభూమి కన్న మిన్ను లేదురా, అయోధ్యయే మన రాముని జన్మభూమిరా, శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం, శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతం. వందే మాతరం వందే మాతరం. చిన్నది తగ్గించేసి ఇక దాన్ని ముట్టకు ఎట్లా ముట్ట. వెనక వినిపిస్తుంది అంటే వెనక వేదికపై కూర్చున్నటువంటి ముఖ్యమైనటువంటి అతిథులు, మన యొక్క శాసనసభ్యులు గౌరవనీయులు ధన్పాల్జీ, అట్లాగే చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ వినోద్ గారు, ఈరోజు జరుగుతున్నాయి. లక్షలాది మంది ఈ దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క బ్యానర్ ద్వారా ఒక చోటికి వచ్చి భారత మాతాకి జై అని నినదిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో, ఇందూరు కార్యక్రమంలో యువకులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు చాలామంది. మేము ఒక్కొక్కరిని 10 మందిని 15 మందిని అట్లా మేము కొన్ని లిస్ట్ జాబితా తయారు చేసుకొని మేము తీసుకొచ్చాం. అట్లా మేము అందరికి పిలిచాం. అట్లా ఎవరెవరు అట్లా జాబితా తయారు చేసుకొని పిలిచిన వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. ఎవరెవరు పిలిచారు? పిలిచిన వాళ్ళు, నేను 2 పిలిచాను, 3 పిలిచాను, 4 పిలిచాను, అట్లాంటి వాళ్ళు చేతులెత్తండి. దించండి. మమ్మల్ని ఎవరు పిలవలే, మేమే బయట ఆ బ్యానర్ చూసి, హోర్డింగ్ చూసి మేము స్వయంగా ఈ కార్యక్రమానికి వచ్చాం అన్న వాళ్ళు చేతులు ఎత్తారు. మా వయస్సు 30 దాటి, మా వయస్సు నాలాగా ఆ 30 దాటిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారు. సత్యం చూడండి, దించండి. వీళ్ళకి ఎవరికి అనుమతి లేదు. మీరేం భయపడకండి, నేనున్నాను ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంపించాలనుకోండి, నన్ను కూడా పంపించేస్తాను. ఇంటర్మీడియట్ విద్యార్థులు చేతులు ఎత్తండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు దించండి. పాలిటెక్నిక్, ఐటీఐ చేతులు ఎత్తండి. పాలిటెక్నిక్, ఐటీఐ చేతులు ఎత్తండి, దించండి. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బీటెక్ వాళ్ళు దించండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ దించండి. పీజీ చదువుతున్నారు, పీజీ చేస్తున్నారు, ఎంకామ్ కావచ్చు, ఎంఏ కావచ్చును, ఎంబీఏ కావచ్చును చేస్తున్న వాళ్ళు దించండి. ఈ కార్యక్రమానికి మాకు ఇష్టం లేదు, బలవంతంగా వచ్చాం. చేతులు ఎత్తండి. ఎవరు లేరు.
మీ ఉపన్యాసం నచ్చకపోతే మధ్యలో వెళ్ళిపోతాం అన్నారు చేతులు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. రేపు 15 ఆగస్టు ఎర్రకోట ఢిల్లీలో చరిత్రలో మొదటిసారిగా పూర్తి వందే మాతర గీతాన్ని పాడుతున్నటువంటి శుభ సందర్భం పూర్తి వందే మాతరం. నేను పూర్తి వందే మాతరం అని అంటున్నానంటే అది పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు పాడలేదు, అది ఆశ్చర్యం. ఈరోజు రేపే ఎందుకు పాడుతున్నారు, ఇన్ని రోజులు ఎందుకు పాడ దేశం. మీకు తెలిసిన ఈ దేశంలో 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు భారతీయులు చచ్చిపోయారే. ఎంతమంది చచ్చిపోయారు తెలిసిన? 10 crores, 10 కోట్ల మంది చచ్చిపోయారు. 10 కోట్లు. మన పుస్తకాల్లో రాసి లేదు, మన చరిత్రలో మనం రాసుకోవాలి. మరి మీకెలా తెలుసు? ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ లండన్ మ్యూజియంలో వాళ్ళ డాక్యుమెంటేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఏమని? మేము పరిపాలించిన 100 సంవత్సరాల కాలఖండములో 7 సార్లు కరువు వచ్చింది. 7 సార్లు కరువు. ఆ కరువు వర్షము పడని కారణంగా కరువు కాదు, వర్షము పడని కారణంగా కరువు కాదు. ఆంగ్లేయులు కావలసుకొని తెచ్చిన కరువు. 100 సంవత్సరాల కాలఖండములో ఈ దేశంలో ఉండేటువంటి 30 కోట్ల మంది రైతులు, 30 కోట్ల మంది రైతులు, ఒక 10 కోట్ల మంది చేనేత కార్మికులు. ఈ దేశంలో పత్తి పండిస్తే, నూలు తీస్తే, ఆ నూతో వస్త్రాన్ని నేస్తే, వస్త్రానికి రంగు ప్రపంచానికి నేర్పించిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. అటువంటి స్థితిలో ఆ 100 సంవత్సరాల కాలఖండములో ఆంగ్లేయులు చెప్పారు, ఎవరు వరి పండించకూడదు, ఎవరు గోధుమలు పండించకూడదు, ఎవరు కూరగాయలు పండించకూడదు, దేశంలో కేవలం పత్తి తప్ప, వాణిజ్య పంట తప్ప ఇంకొకటి పండించకూడదు అని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి రైతుల చేత బలవంతపు వ్యవసాయాలు చేయించిన కారణంగా, భూగర్భ జలాలు లేని కారణంగా, వర్షం ఉన్న భూమి దున్నని కారణంగా దేశమంతా 100 సంవత్సరాల కాలఖండము వరి తర్వాత గోధుమ లేదు. ఈ దేశంలో ఆకలితో చచ్చిపోయారు చాలా. ఆంగ్లేయులు మన దేశంలో రైళ్లు వేశారు. రైళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు? ముంబైలో ఒక స్థానం నుంచి నావికా సంబంధించినటువంటి పోర్టు వరకు, ఓడ రేవు వరకు రైలు వేశారు. అంటే ఎక్కడైతే పత్తి పండిస్తారో పత్తి పండించినటువంటి పంటని ఆ యొక్క రైళ్లలో తీసుకెళ్లి ఆ సముద్రపు ఓడ రేవులో వదిలిపెడితే ఆ పత్తిని ఇంగ్లాండ్ తీసుకుపోయేవారు. ఈ దేశంలో లక్షలాది మంది రైతుల్ని ఇంగ్లాండ్ తీసుకెళ్ళారు. ఈ దేశంలో లక్షలాది మంది చేనేత కార్మికుల్ని ఇంగ్లాండ్ తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళకు పత్తి పండించడం తెలియదు, చేనేత యొక్క కళా నైపుణ్యం వాళ్ళకి తెలియదు. కానీ పత్తి పండించడం నేర్పించారు, చేనేత కార్మికుల చేత డిజైన్లు నేర్పించారు, తర్వాత రైతుల్ని చంపేశారు, చేనేత కార్మికుల యొక్క బొటన వేళ్ళు నరికేశారు. ప్రపంచ చరిత్రలో ఒక దేశంలో 10 కోట్ల మందిని చంపినటువంటి ఒక దౌర్జన్యమైనటువంటి సంఘటన ప్రపంచంలో ఇంకొక దేశంలో మనకు కనిపించదు. కానీ మన దేశానికి జరిగింది అది. 1947 దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి, మన దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి నా ఖజానాలో డబ్బు లేదు.
భారతదేశంలో. అప్పు పత్రాలు ఉన్నాయి దేశం. 100 సంవత్సరాల ఇంగ్లీష్ పరిపాలన కాలఖండంలో ఎంత డబ్బు దోచుకుపోయారు? 14 లక్షల కోట్ల పౌండ్లు ఇంగ్లాండ్ వాళ్ళు దోచుకుపోయారు. వరి పండట్లేదు, గోధుమలు పండట్లేదు దేశం. గోధుమలు ఎవరు మనకు అప్పిస్తున్నారు? అమెరికా వాడు అప్పిస్తున్నారు దేశంలో. అమెరికా వాడు గోధుమలు పిచ్చమెచ్చుకుని తిన్నాం మనం 47 to 65. బట్టలు లేవు దేశంలో తొడుక్కుందామంటే. మన దేశంలో ఏ మిల్లులు పనిచేయట్లేదు. వరంగల్ అజాం జాహి మిల్లు పనిచేయదు. తొడుక్కొని మనం తిరిగాం ఈ దేశంలో. ఈ దేశంలో ఉండేటువంటి 20-30 కోట్ల మంది రైతులు పాడి పంటలు చేస్తారే, అంటే పాలు ఉత్పత్తి చేయాలి, కానీ గడ్డి లేని కారణంగా, గడ్డి ఉత్పత్తి లేని కారణంగా పశువులు చచ్చిపోయాయి దేశంలో. పాడి పంటలు లేక కరువు వచ్చింది దేశంలో. ఆ రోజు ప్రపంచం యొక్క సెకండ్ అమెరికా, థర్డ్ చైనా, ఫోర్త్ రష్యా, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్లో సాంకేతిక పరిజ్ఞానంతో సైన్స్లో ముందుకెళ్తున్నటువంటి దేశాలు కనబడుతుంటే నీ దేశం, నీ భారతదేశం ర్యాంక్ 168. పక్కనే ఉండేటువంటి ఇంగ్లాండ్, మొన్నటి వరకు నుండి పరిపాలించిన ఇంగ్లాండ్, ఆ ఇంగ్లాండ్ ప్రధాని పేరు చర్చిల్. ఏమన్నారు తెలిసినా? మీరు స్వతంత్రం అంటిరి, భగత్ సింగ్ అంటిరి, 3 రంగుల జెండా అంటిరి, సత్యాగ్రహాలు అంటిరి, లాఠీ దెబ్బలు తింటిరి, దేశానికి స్వాతంత్రం తెచ్చుకుంటిరి, కనీసం ఉన్నటువంటి 40 కోట్ల మందికి అన్నము పెట్టుకోలేనటువంటి బానిస దేశం 4వ స్థానంలో నిలిచిన దేశం నా భారతదేశం ప్రపంచంలో. తర్వాత భారతరత్న స్వామినాథన్ యొక్క వరి విధానాలు, వరి వంగడాల విధానాలతో దేశం ప్రారంభమై కృషి చేసి దేశంలో 30 కోట్ల మంది రైతులు పొలాలు దున్నుతుంటే ఈ రోజున ప్రపంచంలో భూకంపాలు వస్తే, విపత్తులు వస్తే, తుఫాన్లు వస్తే అన్నమో రామచంద్ర అంటే అన్నము పెట్టే ధాన్యాగారము నా భారతదేశము ప్రపంచంలో. ప్రపంచంలో నా దేశంలో చేనేత కార్మికులు తయారు చేసినటువంటి హ్యాండ్లూమ్ వస్త్రాలు, చేనేత వస్త్రాలు నేను తొడుక్కుంటుంటే ఇంగ్లాండ్ వాడికి బట్టలు తొడుక్కోవడం చాతకాక అక్కడ ఉండేటువంటి గొర్రెల బొచ్చును తీసి ఆ బొచ్చును శుభ్రం చేసి ఆ బొచ్చుతో అంగీలు లాగిలు తొడుక్కొని తిరుగుతున్నటువంటి వాడికి అసలు బట్టలు ఎలా కట్టుకోవాలి, ఎటువంటి బట్టలు కట్టుకోవాలి, ఎటువంటి అద్దకాలు అద్దాలి, ఆ విధంగా ప్రపంచానికి రంగులతో అద్దకాలతో బట్టలు తొడుక్కోవడం ఎలాగో నేర్పించిన దేశం భారతదేశం మన ప్రపంచంలో. శాస్త్ర సాంకేతిక రంగం. స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ వేదిక మీద మాట్లాడుతుంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎగతాళిగా చూస్తున్నారు. అందరూ కూడా ఎందుకు చూస్తున్నారు? ఒక అనాగరిక దేశం, ఒక అసభ్యకరమైన దేశం, కోతులను ఆడించే దేశం, సర్కస్ చేసే దేశం, 10 మందిని పిచ్చమెచ్చే దేశం. ఆ దేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాకు నీతులు చెప్తాడా అని ఎదురుగా కూర్చున్న వాళ్ళు విద్యార్థులు కాదు, హిందువులు కాదు, ఇల్లిటరేట్స్ కాదు, నిరక్షరాస్యులు కాదు. అమెరికా, ఇంగ్లాండ్లో పెద్ద పెద్ద చర్చిల యొక్క ఆర్చ్ బిషప్స్ కూర్చుని ఉన్నారు. ఆర్చ్ బిషప్స్ విద్యావంతులు కూర్చుని ఉన్నారు. స్వామి వివేకానంద ఆ రోజున తన ప్రయాణం ప్రారంభించి 4 సంవత్సరాలు 1893, 94, 95, 96 4 సంవత్సరాలు అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, రష్యా తప్ప ప్రపంచమంతా చుట్టొచ్చినప్పుడు ఆ అమెరికా నుంచి 96లో తిరిగి వస్తున్నప్పుడు
ఎదురుగా కూర్చున్న వారు ఎంతమంది అండి? 4,000 మంది అమెరికన్స్ విద్యావంతులు కూర్చుని భారతీయ వేదాంతాన్ని నేర్పిన స్వామి వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశం. స్వామి వివేకానంద పుట్టిన దేశం. యువకులకు అర్థమవుతుందా? వినిపిస్తుందా? స్పష్టంగా వినిపిస్తుందా లేదా? ఒకటి మీ ఫోన్స్ చాలు ఉన్నాయా? ఈ మైక్ చాలు ఉందా? ఏమండి వినండి. కొన్ని విషయాలు మీరు వినకపోతే చాలా కోల్పోతారు సమాజంలో. యువకులంటే ఎలా ఉండాలో గూగుల్లో కొట్టి చూడండి. కాలిఫోర్నియా అని కొట్టి చూడండి. కాలిఫోర్నియా. మనలాంటి యువకులే రోడ్ల మీద డ్రగ్స్ తాగి ఊగుతూ సొల్లుతూ కూర్చున్నటువంటి యువతరం కనిపిస్తుంటుంది కాలిఫోర్నియా. మనం మత్తు నిండిన వాళ్ళం కాదు, సమాజం చైతన్యం ఉన్నటువంటి వాళ్ళం భారతదేశం. మీకు తెలిసిన ఈ దేశంలో చిన్న పిల్లలు 8th, 9th, 10th పిల్లలు ఎంతమంది ఉంటారండి? 20 కోట్లు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు 40 కోట్లు. అమెరికా జనాభా 40 కోట్లు. నా దేశ యువతీ యువకుల సంఖ్య 40 కోట్ల దేశం. చప్పట్లు కొట్టండి దానికి. మీకోసం చప్పట్లు కొట్టుకోండి. ఎవరి యువత? రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, ఏమండి, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో యుద్ధ రంగంలో పోరాడేటువంటి నైపుణ్యం కలిగిన ఒకే ఒక దేశం ఫ్రాన్స్. ఒకే ఒక దేశం ఫ్రాన్స్. ఓడిపోయింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఏమండి, ప్రపంచంలో యుద్ధ రంగంలో అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో ఓడించగలిగేటువంటి స్ట్రాటజీలు, వ్యూహాలు కలిగినటువంటి ఫ్రాన్స్ ఎలా ఓడిపోయింది? ఫ్రాన్స్ అధ్యక్షుడు అడిగారు, మీరు యుద్ధ రంగంలో ఓడిపోయారా? మీరు ఎక్కడ ఓడిపోయారు? అప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చెప్పాడు, నేను యుద్ధ రంగంలో ఓడిపోను. మరి మీరు ఎక్కడ ఓడిపోయారు? యుద్ధ రంగంలో ఓడిపోలేదు. మీరు ఎక్కడ ఓడిపోయారు? మేము క్లబ్బుల్లో ఓడిపోయాం, పప్పుల్లో ఓడిపోయాం, డ్రగ్స్ తీసుకునే చోట ఓడిపోయాం, మత్తు మందులు దుర్వ్యసనాలకు లోనైన చోట ఓడిపోయాం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్షలాది మంది యువతి యువకుల్ని మేము రిక్రూట్ చేసుకున్నాము సైన్యంలో. రిక్రూట్ చేసుకున్న ప్రతి వ్యక్తి డ్రగ్స్కు లోనైన వాడు, దుర్వ్యసనాలకు లోనైన వాడు, బలహీనుడు. అలాంటి బలహీనులందరూ నా యుద్ధ రంగంలో చేరారు. వాళ్ళ కన్నా మా దేశం ఓడిపోయింది. మేము యుద్ధ రంగంలో ఓడిపోలేదు, పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఎంజాయ్లో ఓడిపోయిన దేశం. ఏ దేశ యువత విలాసాలతో, వినోదాలతో, కుటుంబం పట్ల, దేశం పట్ల, సమాజం పట్ల, ఏమండి, చనిపోయి ఉరికంబాలెక్కిన, బలిపీఠాలెక్కిన ఈ యొక్క పెద్దవాళ్ళ పట్ల కనీసం కృతజ్ఞత, త్యాగ భావన లేనటువంటి ప్రతి యువత ఈ దేశంలో వృద్ధుల కింద లెక్క. వృద్ధులు. నేను ఇంకొక పదం వాడతాను, ఇంకొక పదం, బ్రతికున్నా చచ్చినట్టు లెక్క. దానికి పేరు చెప్తారు, జీవచ్ఛవ దేశం. స్వామి వివేకానంద 4 సంవత్సరాలు అమెరికా ఉండి తిరిగి వచ్చిన తర్వాత చెన్నైలో మాట్లాడుతున్నాడు. 1897. నేను ప్రతిసారి సంవత్సరాల పేర్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 1897 చెన్నైలో మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళంతా ఎవరండి? స్వామి వివేకానంద. అప్పటికే 4 సంవత్సరాలు అమెరికాలోకి వెళ్ళొచ్చాడు కదా. ఏం చెప్తాడో, ఎక్స్పీరియన్స్ ఏం చెప్తాడో, అనుభవాలు ఏం చెప్తాడో వినడానికి వచ్చి కూర్చున్నారు. స్వామి వివేకానంద ఏం చెప్పాడో తెలుసా? నాకు కళ కనిపించింది. నాకు కళ వచ్చింది. అది పగటి కళ కాదు, రాత్రి కళ కాదు. నా భారత మాత ఉన్నతమైన ఆసనం మీద కూర్చుంటే, సింహాసనం మీద కూర్చుంటే ప్రపంచమంతా నతమస్తకమై నా యొక్క భారత మాతని ఆరాధిస్తున్న కళ వచ్చింది. నవ్వారు ఎదురుగా ఉన్నవాళ్ళు. దేశానికి స్వాతంత్రం రాలే అప్పటికి. ఆంగ్ల విద్యతో, ఇంగ్లీష్ విద్యతో బానిసలుగా జీవిస్తున్న దేశం. విద్యావంతులు అనుకున్న వాళ్ళంతా ఆశల అడియాసంతో జీవిస్తున్నటువంటి దేశం. స్వామి వివేకానంద ఆ రోజున మాట్లాడినప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టలే.
ఎగతాళి చేసి వెక్కిరించుకుంటున్నారు. 1897 స్వామి వివేకానంద 1897లో ఆ మాట అన్నాడు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. మీకు అర్థమైందా? 97లో స్వామి వివేకానంద మాట్లాడాడు, నా భారత మాత ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుంటుందని. 47లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ రోజున 2026 గత 15 సంవత్సరాలుగా ప్రపంచంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఆ వెళ్ళిన చోటల్లా 90% మంది భారతీయులు ఉంటే 10% మంది ఆదేశస్తులు ఉంటే అందరూ కలిసి భారత మాతాకి జై అని పలికే ఒక విశ్వరూప సందర్శన దేశం ప్రపంచంలో కనిపిస్తుంది. ఊహించారా మీరు ఎప్పుడైనా? మీరు ఊహించారా? మీ తాతలు ముత్తాతలు 300 సంవత్సరాలు ముస్లింల యొక్క రజాకార్ల కింద బ్రతికారే మీ తాతలు ముత్తాతలంతా. అంతమంది ముత్తాతలంతా ఆంగ్లేయుల కాలంలో మొఘల సైన్యంలో బ్రతికారే. జీవితం అంతా బానిసత్వంతో బ్రతికారే దేశంలో. కానీ ఈ రోజున ఒక అనుకూలమైన వాతావరణం కనిపించి ఇచ్చుకుంటా ఇంకా ఎంత సావధానంగా ఉండాలి? ఇంకెంత సావధానంగా ఉండాలా వద్దా? చెప్పండి. ఇంటర్మీడియట్ వాళ్ళు చెప్పండి, ఉండాలా వద్దా? మాటలు వచ్చారావా? ఉండాలా వద్దా? డిగ్రీ వాళ్ళు చెప్పండి, ఉండాలా వద్దా? మీకు తెలుసా ఈ దేశం కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఒక నాటకం, ఒక డ్రామా జరిగింది. చూసారా మీరు ఆ డ్రామా? 25 రోజులు డ్రామా జరిగింది. 25 రోజులు. ఆ 25 రోజుల డ్రామాలో 25 రోజుల పాటు జునైద్ భాయ్ అనే ఒక వ్యక్తి ఛాయ్ అమ్మేవాడు 25 రోజులు భోజనం పెట్టాడు అందరికి ఫ్రీగా. రోజు 5 లక్షలు ఖర్చు పెట్టాడు. 5 లక్షలు. 25 రోజులు ఎంత అవుతుందో లెక్క పెట్టుకోండి. ఒక ఛాయ్ అమ్మే జునైద్ భాయ్ 25 రోజుల పాటు రోజు 5 లక్షలు పెట్టి ఎందుకు తినిపించాడు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైనా అడిగారు? ఈ దేశంలో చాలా విద్యావంతురాలు అనుకున్నటువంటి ఒక విద్యావేత్త అరుంధతి రాయ్ అనే ఒక వ్యక్తి ఆ వేదిక మీదకి వచ్చి మన భారతదేశంలో కాశ్మీర్ ఉందే, ఆ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలపాలి, అది దాని భాగం అన్నది. విన్నారా మీరు ఎవరైనా? ఒక 15 సంవత్సరాల అమ్మాయి, 15 ఇయర్స్ అమ్మాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పట్టుకొని అలా ఇంటర్మీడియట్ విద్యార్థి సైనికుల్ని పట్టుకొని మాదర్చు. విన్నారా మీరు? 25 రోజుల పాటు అక్కడక్కడ నీటి పేపర్ లీక్ అయిందని చెప్పి అంతకుముందు 13 సార్లు లీక్ అయింది. లీక్ అవుతున్న వేళ ఆ యొక్క ఢిల్లీలో జరుగుతున్న నాటకం జరుగుతున్న వేళ జార్ఖండ్లో లీక్ అయింది, పంజాబ్లో లీక్ అయింది. కానీ వేగి పట్టించుకోకుండా లీక్ పేరుతో వెనక అంబేద్కర్ బొమ్మ పట్టుకొని, అంబేద్కర్ ఫోటో పెట్టుకొని, భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఈ దేశపు విలువలు, ఈ దేశం యొక్క పార్లమెంట్, ఈ దేశాన్ని రక్షిస్తున్న సైనికుల్ని ఎగతాళి చేస్తున్నటువంటి, వెక్కిరిస్తున్నటువంటి ఒక పెద్ద గ్రూప్ 25 రోజులు డ్రామా చేస్తుంది. డ్రామా ఈ దేశంలో. ఇది సహించదగిందేనా? 25 రోజుల పాటు ఈ డ్రామా నడిపించే వాళ్ళ వెనక ఎవరున్నారు? మీకు అర్థమవుతుందా? ఇది 2026 మిత్రులారా. 2047 మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. 2047 నా దేశం యొక్క ప్రగతిని, నా దేశం యొక్క వైభవ రథాలని, నా దేశం యొక్క అభివృద్ధి రథాలని అడ్డుకునే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు సుమా. 2047 నా దేశం భారతదేశం
భారతీయ శతాబ్దం రాబోతుంది. భారతీయ శతాబ్దం. మీరు వినుంటారు, శ్రీశ్రీ రాశాడు. శ్రీశ్రీ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని రాశాడు. ఏమండి, వాళ్ళ భారతీయ రథ చక్రాలు ఉన్నాయే, ప్రగతి పథంలో ముందుకెళ్తున్నాయి, ఎవరు ఆపలేరు. పాపం శ్రీశ్రీ జగన్నాథ రథ చక్రాలు అంటే ఏంటి, కమ్యూనిజం గురించి మాట్లాడాడు. ఆ రథ చక్రాలు ఎప్పుడో కుంగిపోయినాయి, కర్ణుడి యొక్క రథము కుంగిపోయినట్టుగా. ప్రపంచంలో జాడలేదు, ఇవాళ కమ్యూనిస్టుల జెండాలు లేవు ప్రపంచంలో. కానీ భారతీయ జాతీయత భావము, దేశభక్తి భావాన్ని, ఆ భావాలతో సాగుతున్న రథాన్ని ఆపడానికి ఇవాళ విశ్వ ప్రయత్నము. అటు చైనా, ఇటు పాకిస్తాన్, అటు అమెరికా నిధులిస్తుంది. మిత్రులారా, నిధులిస్తుంది దేశంలో. మిత్రులు, ఈ యువ సమ్మేళనం ఎందుకు చేస్తున్నారు? ఏదో చిన్న ఉపన్యాసం ఇచ్చి పంపించడానికి. మీకు తెలిసిన ఆర్ఎస్ఎస్, నేను ఇక్కడ అడుగుతాను, ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు చెప్పండి. మేము ఆర్ఎస్ఎస్లో ప్రేయర్ చేయలేదు, ప్రేయర్ ఎప్పుడు చేయలేదు, ప్రార్థన చేయలేదు. మాకు ఆర్ఎస్ఎస్ తెలుసు, కానీ మేము ప్రేయర్ చేయలేదు. ఇట్లా పట్టుకుని ప్రేయర్ చేయలేదు. ఆర్ఎస్ఎస్ తెలుసు అంతే మాకు, కానీ ప్రేయర్ మాత్రం చేయలేదు. అట్లాంటి వాళ్ళు చేతులు ప్రేయర్ చేయలేదు. నమస్తే సదావత్సలే అనేటువంటి ఈ ప్రేయర్ ఉందా, ప్రార్థన, ఇది చేయలేదు. త్వరగా చేతులెత్తండి. ఏం కాదు, 1 2 చేతులెత్తండి. ఎవరి చేతులెత్తండి. నా ప్రశ్న అర్థం కాదు. ఆర్ఎస్ఎస్లో శాఖ ఉంటుంది, శాఖ ప్రతిరోజు వెళ్ళాలి శాఖకి, ప్రతిరోజు శాఖలో ప్రార్థన చేస్తారు. అట్లా ప్రతిరోజు మేము శాఖకి వెళ్ళలే, మేము ప్రేయర్ చేయాలి. అట్లాంటి వాళ్ళు అట్లాంటి చేతులు పర్లేదు, అసలు మాకేం అర్థం కావట్లేదండి. మేము కొత్త వాళ్ళం, ఈ రోజు మమ్మల్ని కార్యక్రమం తీసుకొచ్చారు. అట్లాంటి వాళ్ళు చేతులు ఎత్తారు. మాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమం రాలేమే, మొదటిసారి మేము ప్రార్థన చేశాం, ప్రేయర్ చేశాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దించండి. అందుకే నేను చెప్తున్న విషయాలు చెప్పిన విషయాలే అనుకుంటున్నారు మీరు కదా, చెప్పిన విషయాలే అనుకుంటున్నారు. ఏమండి, స్వామి వివేకానంద 1893లో మాట్లాడిన తర్వాత దేశంలో 1904లో 1947 40 సంవత్సరాల పాటు దేశంలో బలిదానాలు జరిగినాయి, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి దేశంలో. వందే మాతరం ఉద్యమం ప్రారంభమైంది మిత్రులారా. వందే మాతరం ఉద్యమం. వందే అంటే ఏమిటి? వందే అంటే నమస్కారం, మాతరం అంటే తల్లి. ఏమంటే తల్లికి నమస్కారం చేయాలా వద్దా? కొంచెం మాట్లాడరాదండి. నేను అరుస్తుంటే మీరు చూస్తే ఎట్లా, మీరు చెప్పండి. నమస్కారం చేయాలా వద్దా తల్లికి? కొంచెం మీరు అరిచారనుకోండి, అప్పుడు నేను నా గొంతు తగ్గిస్తాను. లేకపోతే మీరు ఏం మాట్లాడాలనుకోండి, నా గొంతు పెంచాల్సి వస్తుంది. మనం రేపు వేరే కార్యక్రమం ఉంది. తల్లికి నమస్కారం చేయాలా వద్దా? ఇదే ప్రశ్న 9th క్లాస్ పిల్లవాడికి వచ్చింది ఈ దేశంలో. 9th క్లాస్ పిల్లవాడికి, ఆ 9th క్లాస్ పిల్లవాడు ఆ క్లాసులోకి వెళ్తున్న సమయంలో బోర్డు మీద రాస్తుంది వందే మాత్రం అనొద్దు అని. ఎందుకు అనొద్దు అనుకున్నాడు. లోపలికి వెళ్ళి వాళ్ళ పిల్లలందరికీ చెప్పి అందరి చేత వందే మాత్రం అనిపించాడు. ఏం పేరు ఆయన పేరు? డాక్టర్ కేశవ బలిరామ హెడ్గేవార్. 7th క్లాసులో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వందే మాత్రం అన్నటువంటి వ్యక్తి దేశం. మీకు తెలిసిన ఈ దేశంలో ఒక 12 ఏళ్ల పిల్లవాడు మహారాష్ట్రలో తిరుగుతుంటే, ఎక్కడ చూసినా, ఏ కోటల మీద చూసినా ఆకుపచ్చ జెండాలు కనిపిస్తుంటే గణపతి దగ్గరకు వచ్చి ప్రమాణం చేశాడు. గణపతి, నేను ప్రమాణం చేస్తున్నా, కొద్ది రోజుల్లో ఈ కోటల మీద జెండాలు తీసేసి నా కాషాయ జెండా ఎగరేస్తానని ప్రతిజ్ఞ చేసి 1674 1674వ సంవత్సరంలో
300 కోట్ల మీద ఏమండి కాషాయ జెండా ఎగిరేసిన ఛత్రపతి శివాజీ పుట్టిన దేశం నా భారతదేశం. ఛత్రపతి శివాజీ భారతదేశం. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మీరు సమ్మేళనానికి వచ్చారే, ఆ విధంగా సంకల్పం తీసుకోవాలి మిత్రులారా. సంకల్పం దేశంలో సంకల్పం తీసుకున్న మరుక్షణం నా లక్ష్యానికి అడ్డంగా ఎన్ని రకాల వ్యామోహాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, నా లక్ష్యాన్ని మాత్రం ఎవరు కూడా అడ్డగించలేరు. నేను చేరుకోగలను అనే విశ్వాసంతో సమాజంలో ముందుకెళ్ళడం ఉంటే అది ఈ యువ సమ్మేళనం యొక్క ఉద్దేశం. ముస్లింలు ఉన్నారే, ముస్లింలు నమాజ్ చేస్తారు మసీదుకి, క్రైస్తవులు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, హిందువులు గుడికి వెళ్ళి హారతిస్తారు, లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చదువుతారు. మీరు ఎప్పుడన్నా విన్నారా ఆర్ఎస్ఎస్లో పూజలు చేశారు? ఎక్కడైనా ఆర్ఎస్ఎస్లో శాఖలో పూజలు చేశారు? ఆర్ఎస్ఎస్లో విష్ణు సహస్రనామాలు చదివారా? ఎవరైనా లలిత సహస్రనామాలు చదివారా? ఆర్ఎస్ఎస్ని పట్టుకొని ఇది మతోన్మాద సంస్థ అంటుంటారే. మన ఆర్ఎస్ఎస్లో చివరికి అందరూ చదువుతారు, పరం వైభవన్ నేతు మేతత్ స్వరాష్ట్రం. నా దేశం పరమ వైభవ స్థితికి వెళ్ళాలి అన్నటువంటి ఒకే ఒక లక్ష్యముతో పనిచేస్తున్న సంఘం ఇవాళ ప్రపంచంలో 77 దేశాల్లో, కేవలం దేశమే కాదు ప్రపంచమంతా ఒక కుటుంబమని భావించే సంఘము పుట్టి ఈరోజు 100 సంవత్సరాలు అవుతుంది దేశంలో. 100 సంవత్సరాలు పూర్తవుతుంది దేశం. మీరు చెప్పండి, దేశం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా? పెద్దవాళ్ళు చెప్పొద్దు, పెద్దవాళ్ళు మౌనం, యువకులు చెప్పాలి. ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా? మీరు ఎప్పుడన్నా విన్నారా హిమాలయ పర్వతాల పైన ప్రవహిస్తున్నటువంటి గంగా నది, యమునా నది, బ్రహ్మపుత్ర నది, సింధు నది పల్లం వైపు ప్రవహిస్తూ ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిందా? ప్రపంచంలో చాలా పొడవైన నది ఉంది ప్రపంచంలో, ఈజిప్టులో నైలు నది. ప్రపంచంలో ఒక విశాలమైన నది ఉంది అమెజాన్, అమెరికాలో. అమెరికా వాళ్ళు అమెజాన్ నదిలో మునగరు, ఈజిప్ట్ వాళ్ళు నైలు నదిలో మునగరు. కానీ ప్రపంచమంతా వచ్చి మునిగే ఒకే ఒక దేశం మనకి గోదావరి, గంగా, యమునలు కలిగినటువంటి మన దేశం భారతదేశం. చెప్పండి, ఇప్పుడు ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? అంటే గర్వపడే ఈ దేశంలో రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో మీ కళ్ళతో, నేను మీ కళ్ళతో ఎందుకు అంటున్నానంటే మా వయస్సు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు. ఇందూర్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అడగగానే ఇట్టి కళ్యాణ మండపాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ఈ మున్నూరు కాపు కళ్యాణ మండపం వారికి ఇందూరు శాఖ ఆర్ఎస్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థికంగా మరియు వివిధ పద్ధతుల ద్వారా సహకరించిన వివిధ క్షేత్రాల వారికి ఇందూరు ఆర్ఎస్ఎస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇందూరు ఆర్ఎస్ఎస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇట్టి కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖ వారికి కూడా ఇందూరు శాఖ ఆర్ఎస్ఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అల్పాహారం ఉంటుంది. పూర్తయిపోయింది కార్యక్రమం. అల్పాహారం తీసుకొని వెళ్దాం.